హలో గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. పొద్దున్నే లేచి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేలోపు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది నాకు, ఇంకా రమ్మని మా టీం లీడ్. ఎందుకంటే ఆయనకి సిక్ లీవ్ అంట. వీకెండ్లో కూడా, వీక్ ఆఫ్లో కూడా నన్ను ప్రశాంతంగా వదలట్లేదు ఎవరు. టీం లంచ్ ఉంది, బయటికి వెళ్ళాలి బాబు అన్నా కూడా వినలేదు. జాయిన్ అవ్వాల్సిందే అన్నారు. ఓన్లీ నెక్స్ట్ వీక్ తీసుకుందాం కదా లీవ్ అనేసి, వీక్ ఆఫ్ అనేసి ఇంకా స్టార్ట్ అయ్యా ఆఫీస్కి. టీం లంచ్ ఉందన్నా కదా, మా టీమ్మేట్ని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నా ఆఫీస్కి. ఎలానో వీడియో చేసి 1 వీక్ అవుతుంది కదా, ఇంకా ఎట్లా ఆఫీస్ 1 డే ఆఫీస్ లైఫ్ నాది ఎట్లా ఉంటుందో ఈరోజు చూద్దాం రండి. ఇంకా ఆఫీస్కి వెళ్ళి బ్రోని పిక్ చేసుకోవాలి. పిక్ చేసుకొని అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఓవరాల్ నుంచి గచ్చిపౌలి క్రాస్ రోడ్ అయితే రీచ్ అయ్యాము. యాక్చువల్ లంచ్ అయితే ప్రిస్టన్ ప్రైమ్లో మాస్టర్ పీస్ బఫెట్ ఉంటుంది కదా, అక్కడ పెట్టారనమాట మాకు. నాకు తెలిసి లాస్ట్ టైం కూడా ఫస్ట్ నేను ప్రాజెక్ట్లో వేరే ప్రాజెక్ట్లో ఉండేటోడిని, అందులో జాయిన్ అయినప్పుడు కూడా సేమ్ అదే అనమాట. రెండు ఒక మేనేజర్ అవ్వడం, ఇంకా సేమ్ లొకేషన్, మా వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్ ప్రకారం ప్రతిసారి అక్కడే పెడుతున్నారు ఆన్వాయితీ లెక్క. ఫుడ్ అయితే మాత్రం బాగుంటుంది. మేమైతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మంచిగా ఏషియన్ కుజిన్ అయితే ఉంది. అంటే నియర్లీ పాన్ ఏషియన్ కుజిన్ అనమాట. నియర్లీ 200+ ఐటమ్స్ అయితే పెట్టారు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫుడ్ అయితే కొంచెం బాగా అనిపించింది. కానీ ఈసారి ఎట్లా ఉంటుందో చూద్దాము. అంటే తర్వాత మళ్ళీ టీమ్ లంచ్ తర్వాత మళ్ళీ వెళ్ళామన్నమాట. నేను మా ఫ్రెండ్ తన బర్త్డే పార్టీకి వెళ్ళాము. ఆ బర్త్డే పార్టీ టైంలో తిన్నా, అప్పుడు కూడా సేమ్ పాన్ ఏషియన్ కుజినే ఉంది కాబట్టి, సో చూద్దాం ఏదైనా కొత్తగా ఉందా ఈసారి, లేకుంటే సేమ్ మళ్ళీ అదే కుజిన్ నడుస్తుందా అనేసి ఇంకా చూద్దాం పదండి. మనమైతే ఇప్పుడు ప్రిస్టన్ ప్రైమ్కి వెళ్ళాలి. బయోడైవర్సిటీ జంక్షన్ దగ్గర ఉంటుంది. అక్కడైతే 4th ఫ్లోర్లో రెస్టారెంట్ అయితే నేనైతే బ్రోన్ పిక్ చేసుకొని వెళ్ళా. ఇంకా మిగతా వాళ్ళు వేరే టీం నుంచి కూడా వస్తున్నారు. వాళ్ళైతే కార్లో వస్తున్నారు. మేమైతే నా బైక్ పైన వెళ్ళిపోతున్నాం ఇంకా ఆడికి. ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది అసలు. మధ్యాహ్నం అయినా కూడా అసలు తగ్గలేదు గచ్చిబౌలి రోడ్డు దగ్గర ట్రాఫిక్. ఫ్లైఓవర్లు వచ్చినా ఏమొచ్చినా అసలు ట్రాఫిక్ అయితే తగ్గి రావట్లేదు ఇక్కడ. ఫుడ్ ఫుడ్ కోసమే వెళ్తున్నాం కాబట్టి సో కంగారు పడాల్సిన అవసరం లేదు మనకి. ఈ ట్రాఫిక్ అయితే మాత్రం బీభత్సంగా ఉంది అసలు. ఆఫ్టర్నూన్ అయినా కూడా అసలు తగ్గట్లేదు. ఎక్కడి నుంచి వస్తున్నాయి నిబ్బలు కానీ, ఎందుకంటే థర్స్డే కదా, పీక్ అవర్స్ ఏమో మరి ఎంత ట్రాఫిక్ ఉంది. సో పదండి ప్రిస్టన్ ప్రైమ్కి అయితే వెళ్ళి ఇంకా మంచిగా తినేసి మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళాలి. బ్రోని ఎక్కడ వస్తాడో రాడో తెలియదు, వస్తానో రానో తెలియదు అన్నాడు బ్రో అయితే మళ్ళీ ఆఫీస్కి. సో తినేసి అయితే ఇంకా వెళ్ళాలా వెళ్తా అనేసి వాళ్ళైతే ఆలోచిద్దాము. అసలు హైదరాబాద్లో రోడ్స్ అయితే మాత్రం ఈ వర్షాకాలంలోనే కావాలని గుంతలు పెడతారో, లేకపోతే ఈ వర్క్ ఉండి గుంతలు పెడుతున్నారో తెలియట్లేదు కానీ, కరెక్ట్గా వర్షాకాలంలోనే తవ్వుతారు ఎక్కడ పడితే అక్కడ. రోడ్స్ వాటర్ లాగ్ అవుతుందనో, లేకపోతే ఇవి దెబ్బగా వాటర్ లాగ్ అవుతుందో తెలియట్లేదు అసలు. మొత్తం వచ్చే దారిలో రోడ్స్ అన్నీ తవ్వేశారు ఎక్కడికక్కడ. తవ్విన రోడ్లు మళ్ళీ కప్పుతారా అంటే ఇక కప్పరు. అవి ఉంటాయి ఒక 6 to 7 months అలానే ఉంటాయి. దాని మీద ఒక లేయర్ తారేస్తారు. అది ఇంకా పోయిన తర్వాత మళ్ళీ కొత్త రోడ్డు వేస్తారు. అప్పటి వరకు మళ్ళీ రోడ్డు వేయరు. తవ్విన వాడు మాత్రం హ్యాపీ కాంట్రాక్ట్ తీసుకొని వెళ్ళిపోతారు, కానీ ఈ రోడ్లు మాత్రం వేయరు. ఈ రోడ్ల మీద తిరుగుతుంటే సరదా వదులుతుంది అసలు. ఇంతకుముందు ఆఫీస్ నుంచి రూమ్కి కానీ, రూమ్ నుంచి ఆఫీస్కి వచ్చేటప్పుడు మినిమం 10 to 15 minutesలో వచ్చేసేది. కానీ నియర్లీ 30 minutes to 1 hour పడుతుంది అసలు. ఇప్పుడైతే ట్రాఫిక్ కూడా బీభత్సంగా పెరిగిపోయింది. మా రూమ్ నుంచి ఇంతకుముందు వచ్చేటప్పుడు అసలు ట్రాఫిక్ ఉండేది కాదు. ఆఫీస్కి వెళ్ళాలంటే మేము చాలా స్పీడ్గా వచ్చేటోళ్ళం, కానీ ఈసారి అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అసలు. రోడ్డు మొత్తం పైప్స్ వర్క్ అవుతున్నాయి. ఆ పైప్స్ వర్క్ వల్ల మొత్తం ఒక పక్క తవ్వేశారు. తవ్వింది కూడా ఫుల్గా కప్పలేదు. సో బైక్స్ ఒక లేన్లో వెళ్ళాల్సి వస్తుంది. మొత్తం కార్స్, బైక్స్ అన్నీ కూడా. ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి ఉన్నట్టుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఏదో తవ్విర్రు. ముందర అయితే ఎక్స్కవేటర్ ఉంది, ఏదో తవ్వుతున్నట్టున్నారు. మళ్ళీ స్మెల్ అయితే వస్తుంది అసలు. ఈ పిస్తా హౌస్ దగ్గర మరి ఎట్లా తినేస్తారో, మళ్ళీ అక్కడే నిలబడి తింటారు కూడా జనాలు అని తవ్వేస్తున్నారు. మనం అయితే దగ్గరికి వచ్చేసాం. మనం అయితే పిస్తా హౌస్లో కాదు కాబట్టి సో సింపుల్గా సైడ్ అయిపోదాం. మనం అయితే ఇంకా మాల్కి అయితే వెళ్ళిపోతే బైక్ పార్కింగ్లో పెట్టేసి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మా బ్రో అయితే కాల్ చేసిండు అనమాట. ఇంకో ఆయన ఆల్రెడీ రీచ్ అయిపోయాను అనేసి ఇంకా వెళ్ళి బైక్ పెట్టేసి ఇంకా వెళ్ళాలి రెస్టారెంట్కి. ఎంతమంది వస్తున్నారో తెలియట్లేదు. యాక్చువల్గా చాలామంది రావాలి, కానీ నాకు తెలిసినంత వరకు అందరూ వస్తానని చెప్పారు, కానీ చాలామంది రారు మ్యాక్సిమమ్. చూడాలి ఎంతమంది వచ్చారో ఈసారి. లాస్ట్ టైం అయితే పెద్ద టీం వెళ్ళాం మేమైతే. నియర్లీ ఒక 12 to 14 మెంబర్స్ అలా వెళ్ళుంటామేమో మేము లాస్ట్ టైం. చాలా బాగా ఎంజాయ్ చేసాం. లాస్ట్ టైం అయితే పెద్దది ఉండేది మాది టీము హైదరాబాద్లో. మళ్ళీ తర్వాత ఇద్దరం అయిపోయి మళ్ళీ ఇప్పుడు తిరిగి నలుగురు వచ్చాం టీము. సో చూద్దాం ఎంతమంది వచ్చారో పైకి వెళ్ళి.
పార్కింగ్ అసలు బయట ఎక్కడ లేనట్టుంది. లోపలికి వెళ్ళి పెట్టేసి ఇంకా లిఫ్ట్ ఎక్కి పోదాం పదండి. వచ్చేసాం కదా మాల్లోకి. ఫోర్త్ ఫ్లోర్లో ఇంకా రెస్టారెంట్ అయితే. హాయ్ చెప్పు. హాయ్. హాయ్. హాయ్ చెప్తున్న ఇద్దరు మా టీమే అనమాట. ఇక్కడ ముగ్గురు ఉండాలి కానీ ఇద్దరమే వచ్చాము. సో నలుగురం యాక్చువల్గా మా టీము. ముగ్గురు వస్తారు అనుకున్నాం. మొత్తం మిగతా వాళ్ళు ఇద్దరు, ఇంకొక ఆమె రావాల్సింది రాలేదు. సో మనం అయితే వెళ్దాం పదండి. ఈసారి అయితే థీమ్ చేంజ్ చేశారు రెస్టారెంట్ది. ఫుడ్ కూడా చేంజ్ చేశారా లేదా సేమ్ అలానే ఉందో చూద్దాం అని. మొత్తం ఇండిపెండెన్స్ డే కదా, ఫుల్గా క్లౌడ్స్ ఇంకేవేవో పెట్టిర్రు, చూద్దాం. ఫుడ్ అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు బాగుంది. అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. వాటర్ వేపర్స్ ఇంకా బాగుంటుంది అంబియన్స్ చూడడానికి. మనకి బఫేలా అనిపించదు, మంచి రెస్టారెంట్ వచ్చినట్టు ఫీల్ ఉంటుంది మనకైతే. సో తినడం అయితే స్టార్ట్ చేసాం మేమైతే. స్టార్టర్స్ అయితే చాలా బాగున్నాయి. కొన్ని ఐటమ్స్ అయితే అంతగా ఎక్కలేదు కానీ మాకు, మిగతావి అయితే మాత్రం ఫుడ్ ఐటమ్స్ బాగున్నాయి. నియర్లీ 100+ ఐటమ్స్ అయితే మినిమం ఉంటాయి ఎప్పుడు ఇక్కడ. మటన్ మారాగే అండ్ ఇది చూస్తే నాకైతే బల్గన్ సినిమా గుర్తొస్తుంది ఇప్పుడు, నల్లిబుక్క. సో ఫుడ్ ఐటమ్స్లో అయితే చాలా వెరైటీస్ ఉంటాయి. నార్మల్ ఐటమ్స్ ఉంటాయి, కొన్ని పాన్ ఏషియన్ ఐటమ్స్ లైక్ సుషి అన్ని, డోనట్స్, ఇంకా చాలా రోల్స్ టైప్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఫిష్ ఐటమ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇక్కడ. మెల్లగా ఒక డోనట్ తినేద్దాం, లాస్ట్ అయిపోయింది. ఇంకా ఎన్ని ప్లేట్లు ఫుడ్ తిన్న తర్వాత స్వీట్ అయిపోతే అసలు కాదు మనతో. బర్ఫీ అయితే బాగుంది ఇంకా. సో ఇంకా మొత్తం తినేసి ఇంకా బిల్లు పే చేసేసరికి అందరు వెళ్ళిపోయారు, ఎవరు లేరు మేము ఫుడ్ కంప్లీట్ చేసే టైంకి. సో మా ప్రో అయితే మీటింగ్ జాయిన్ అయ్యాడు. మన రివ్యూ అందాం మా ప్రోది. చెప్తాను. నువ్వేం తిన్నావు నువ్వు చెప్పాలి. Yeah. So they paid no. So our company paid for today's buffet. So we are currently in the masterpiece, which is located in Preston Prime. So this is very budget friendly. If anyone wants to visit, they can visit with the team. ట్యాగ్ చేద్దాం, Huh? లొకేషన్ ట్యాగ్ చేద్దాం. Today we are in team lunch with my teammate Jayakish. Today we came to team lunch. So we are working in one of the corporate company. Our team lunch mainly with the budget. It's like 2 multiples of 7. Okay. From last I believe like 3 to 4 years we are visiting the same buffet. There is no change. Even the company getting hikes and profits as well. There is no change in the budget. It's like 2 into 7 only. Thank you. తినడం అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఆఫీస్కి రానన్నాడు మా టీమ్మేట్. ఆయన అయితే ఇంకా రాయదుర్గ్ మెట్రో దగ్గర దించేమన్నాడు. ఆయన దించేసి ఇంకా మనం అయితే ఇంకా ఆఫీస్కి వెళ్దాం. మళ్ళీ నైట్ 10:30 వరకు ఆఫీస్లో ఉండి ఇంకా రూమ్కి వెళ్ళిపోవచ్చు. రూమ్కి వెళ్ళి పెద్ద చేసే పని కూడా లేదు, ఒక్కడనే ఉండాలి. మళ్ళీ బయటకు వచ్చి చూస్తే మబ్బులు పట్టినాయి. మళ్ళీ ఏమైనా బిస్కెట్ అవుతుందేమో డౌట్ పడుతుంది. రెయిన్ కోట్ లేదు, ఏం లేవు మన దగ్గర అసలు. ఇంకా అయితే దించేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం అయితే వెళ్ళిపోదాము. యాక్చువల్లీ ఫుడ్ అయితే చాలా బాగుంది రెస్టారెంట్లో. లాస్ట్ టైం వెళ్ళిన కుజిన్ కాదు, ఈసారి కొంచెం చేంజ్ చేశారనమాట. చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఈసారి. ఫుడ్ అయితే అసలు చిల్లీ టాస్ట్ ఫిష్ అనేసి ఒకటి ఉంది, అదైతే మాత్రం వేరే లెవెల్ అసలు ఐటమ్. నాకైతే చాలా బాగా నచ్చింది ఈసారి. ఇంకా పొట్లంలో ఒక అరిటాకులో పొట్లంలో పెట్టి ఒక ఫిష్ ఐటమ్ అయితే తీసుకొచ్చారు, అది కూడా చాలా బాగుంది. సీ ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఎక్కువ పెట్టారు ఈసారి. మటన్ ఐటమ్స్ అయితే మినిమం చాలా తక్కువ ఉన్నాయి కానీ సీ ఫుడ్ ఐటమ్స్ మాత్రం చాలా ఎక్కువ పెట్టారు. ఫుడ్ అయితే చాలా బాగా అనిపించింది మాకు. ఫ్రీ ఫుడ్ కదా, బాగానే అనిపిస్తుంది కదా మనకి. ఇంకేం చేస్తాం, తినేసాం, కడుపు నిండా తినేసాం. ఇంకా నైట్కి తింటామో తినలేమో కూడా ఓపిక లేదు నాకైతే. బ్రోన్ అయితే ఇంకా దించేసి వెళ్ళిపోదామని హైటెక్ సిటీ వెళ్తుంటే ఏంది ట్రాఫిక్ అసలు, గ్యాప్ ఇవ్వట్లేదు. ఆఫీస్ క్లోజింగ్ అవర్స్. మేమైతే 12:30కి వెళ్ళాము, 12:30 to 1 లోపల వెళ్ళాము. ఇప్పుడైతే నియర్లీ 3 to 3:30 అవుతుంది. ఈయన అయితే దించేసి మనం అయితే ఆఫీస్కి వెళ్ళాలి ఇప్పుడు. ఇంకా మళ్ళీ నానక్రామ్ కూడా విప్రో సర్కిల్ వెళ్ళాలి మనం అయితే ఆఫీస్కి. సో రోడ్లు మాత్రం ఎక్కడికక్కడ తవ్వేసిరబ్బా. అసలు ఎన్ని దగ్గర వర్క్ చేస్తారో తెలియట్లేదు. నీట్గా ఉన్న రోడ్లను తవ్వేసి మళ్ళీ రోడ్ వేయరు, దాన్ని ఒక కవర్ చేస్తారు, అదో మళ్ళీ కింద పెద్ద గుంత అవుతుంది. అది అవసరమా? ఇంకా వెళ్ళి అయితే దించేద్దాం బాండి. రాయదుర్గ్ వరకు వెళ్ళాలంటే మళ్ళీ యూటర్న్ తీసుకొని రావాలి మనం.
అందుకే సో బ్రిడ్జ్ దగ్గర దించేమన్నాడు బ్రో. ఇంకా మళ్ళీ నువ్వు ఎందుకు బ్రో అంత దూరం రావడం, ఇంకా మళ్ళీ లేట్ అవుతుంది బ్రో ఆఫీస్కి వెళ్ళడానికి. సో నన్ను ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర దించే నేను ఇక్కడ నుంచి నడుచుకుంటూ రాయదుర్గ్ మెట్రోకి వెళ్ళిపోతాను. ఇంకా ఇన్ని దించేసి మనం అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాం ఇంకా. సో లెట్స్ డ్రాప్ హిమ్ హియర్. గాట్ ఎ నైస్ ప్లేస్. ఓకే బ్రో, బాయ్ బాయ్. బాయ్. ఓకే బాయ్ బ్రో. బ్రోని అయితే సక్సెస్ఫుల్గా డ్రాప్ చేసేసాం. మిషన్ కంప్లీటెడ్. సో లెట్స్ హెడ్ బ్యాక్ టు ఆఫీస్ అగైన్ టు డూ కూలి పని. ఇంకా వెళ్ళి నైట్ 10:30 వరకు ఆఫీస్లోనే. నిన్న నైట్ అయితే చాలా ఈసారి మధ్యలో ప్రాజెక్ట్ అయితే మా ట్రాన్సాక్షన్ పీరియడ్లో ఉండడం లాగౌట్ చేయడానికి. చూద్దాం ఈసారి అయితే. ఈరోజు అయితే పక్కాగా చెప్పా బ్రో 10:30కి అట్లా కంపల్సరీ లాగౌట్ చేద్దాం అనేసి. మా ఇందాక వచ్చిండు కదా ఇంకో బ్రో ఉన్నాడు, ఆయన యాక్చువల్గా మాకు ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆయనకి అయితే చెప్పా బ్రో ఈరోజు అయితే పక్కా 10:30కి లాగౌట్ చేస్తా చూడనేసి. ఇంకా ఏమైద్దో చూద్దాం. సరేనా ఈరోజైనా తొందరగా లాగౌట్ చేద్దాం టైం టు టైం. సో మళ్ళీ గచ్చిబౌలి వెళ్ళే ఓపిక లేదు. సో ఓవర్ ఎక్కేద్దాం మళ్ళీ. ఎందుకంటే టైంలో వెయిట్ చేస్తే ఇంక ఈ వర్షం తగిలిందంటే ఏడో దగ్గర దొరికిపోతాం మనం. నడిచి వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ డెలాయిట్ ఫ్లైఓవర్ ఎక్కిపోతే ఇంకా డైరెక్ట్ మనం ఓఆర్ఆర్కి అయితే వెళ్ళిపోదాము. ఓఆర్ఆర్ నుంచి ఇంకా డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా తొందరగా వెళ్ళొచ్చు. సో ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి. వెళ్ళే దారిలో అయితే వర్షం పడకుండా ఉంటే చాలు నాకు, ఏమవుతుంది. ఎందుకంటే మంచిగా నీట్గా బండి కడిగి పెట్టుకున్నాం మళ్ళీ. సో ఈసారి మళ్ళీ తడిచిందంటే బుగ్గనే ఫుల్గా. ఎందుకంటే మొత్తం మొన్న రైడ్కి వెళ్ళి వచ్చాం కదా, ఇక్కడ మనం ఏడుపాయలు వెళ్ళాం రైడ్. ఆ రోజు వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు పడిన వర్షంకి హైవేలో ఎక్కడ బురద అవ్వలేదు అసలు బైక్. ఇక్కడ హైదరాబాద్ సిటీలోకి వచ్చాక మొత్తం బండి మొత్తం మట్టి కొట్టుకుపోయింది అసలు. నిన్నంతా లేచి పొద్దున్న మొత్తం క్లీన్ చేసుకొని బైక్ అంతా పాలిష్ చేసుకొని వాటర్ వాష్ చేసుకొని బైక్ మొత్తం పాలిష్ చేసుకునేసరికి నా తలప్రాణం అయితే వచ్చింది. మొత్తం బండి బ్యాక్ వీల్ అంతా మట్టి మట్టి. పెద్ద బైక్స్కి ఏంటంటే అసలు బ్యాక్ సైడ్ మట్టిగా ఆడిస్తారు, కానీ బ్యాక్ సైడ్ ఒక ఫ్లాప్ ఇచ్చినా బాగుండేది. మోనోషాక్ సస్పెన్షన్ కదా, ఒక మొత్తం షాక్ మీద పడిపోతుంది. శాండ్ మట్టి ఏదొస్తే అది మొత్తం పడిపోతుంది. కొంచెం అదైతే అడ్జస్ట్ చేసుకోవాలి. నేను కూడా ఒక మ్యాట్ టైప్ ఏదైనా వేద్దామని అయితే అనుకుంటున్నా. మోస్ట్లీ చాలా వరకు బైక్స్కి అయితే చూస్తున్నా వీడియోస్లో. ఈ బైక్ అయితే నా బైక్ అసలు ఏ పార్ట్స్ దొరికిచావు అసలు. బయట ఒక యాక్సెసరీస్ ఉండవు, ఏమి ఉండవు. 3 ఏళ్ళు అవుతుంది బండి లాంచ్ అయ్యి, కానీ ఇప్పటికీ ఒక యాక్సెసరీస్ దొరకవు నా బైక్కి. ఇంకా ఏం చేసేది లేక ఏదో ఒక బండి దొరుకుతున్నాయి, అడ్జస్ట్ చేసుకుంటున్నాం మెల్లమెల్లగా చిన్న చిన్న పార్ట్స్. ఇప్పటికొచ్చి ఒక యాక్సెసరీ వేయించలేదు నా బండికి. వేయించిన యాక్సెసరీ ఏమైనా ఉందంటే బండికి ఒక మొబైల్ హోల్డర్ వేయించుకున్నాను. ఇంకా ఏం లేదు, ఒక గేర్ ప్రొటెక్టర్ ఉంటుంది కదా, షూ ప్రొటెక్టర్, అది ఒకటి అంతే. ఇంకేం దొరకట్లేదు నా బండికి అసలు. సీట్ కవర్ అయితే వచ్చేసాం మనము. ఇంకా వర్క్ అయితే ఉంది కొంచెం. ఆల్మోస్ట్ చాలా మంది వెళ్ళిపోయారు. 10:30 అయింది, మనం కూడా వెళ్ళిపోదాం ఇంకా. బ్రోకి చెప్పినట్టయితే ఈరోజు పక్కాగా టైం టు టైం లాగౌట్ చేస్తా అన్న. ఈరోజు అయితే మాట నిలబెట్టుకున్నాను నేను. 10:30కి లాగౌట్ అయ్యేసేసి ఇంకా వెళ్దాం పదండి రూమ్కి అయితే. చూసారు కదా, ఇదైతే నా వన్ ఆఫీస్ అనమాట. డైలీ ఇలానే ఉంటుందని చెప్పలేము, కానీ ఈ రోజుకి ఇలానే ఉంది. యాక్చువల్గా ఈరోజు అయితే నాది వీక్ ఆఫ్, కానీ లాగిన్ అవ్వాల్సి వచ్చింది. చిన్న అర్జెన్సీ ఉంది. మనం అయితే ఈ వీక్ ఆఫ్ మండే తీసుకున్నాం. సో ఈ రోజు అయితే ఆఫీస్ అయిపోయింది. నైట్ నియర్గా మనకి 11 అయింది. మనం అయితే 11కి అయితే ఇంటికి రీచ్ అయిపోతాం. ఇంకా అదృష్టం మనకి మళ్ళీ బండి అడిగాక వర్షం పడింది. కాకుంటే బండి ఆఫీస్లో ఉంది కాబట్టి బయటకు వచ్చేసరికి మనకు వర్షం లేదు. సో సేఫ్. మళ్ళీ బండి బిస్కెట్ కాలేదు. చాలా కష్టపడి గంట సేపు గడుపుకున్న బండి మనం నీట్గా కడిగి నీట్గా మళ్ళీ స్టార్ట్ చేసేసరికి గంట పట్టింది. తిరగిస్తే మళ్ళీ వర్షం రావట్లేదు కనుక ఈరోజు ఏమో 2 రోజుల నుంచి పడవట్లేదు వర్షం. నేను నిన్న వచ్చిన ఆఫీస్కి మళ్ళీ నిన్న వచ్చిన సేమ్ అలానే రూమ్లోనే లోపల ఉంది. బయట అయితే పెట్టాం కాబట్టి పార్కింగ్ లో ఉంది. సో బండి అయితే తడవలేదు నిన్న. ఈ రోజు మళ్ళీ తడుస్తుందేమో అని అనుకున్నా అక్కడ లంచ్కి వెళ్ళినప్పుడు కూడా, కానీ లంచ్కి వెళ్ళినప్పుడు కూడా తడవలేదు. లంచ్కి వెళ్ళినప్పుడు కూడా తడవలేదు. ఇంకా బయట వచ్చేసరికి ఫుల్ నడ్డు పెట్టింది. దానిలో ఇక్కడ దొరుకుతానే అనుకున్నా. తర్వాత ఆఫీస్ వచ్చేసరికి మనకి
చిన్న జింపు స్టార్ట్ అయినాయి లోపలికి వెళ్ళిపోయినాం కాబట్టి అది అయింది మనకు తర్వాత బయట ఏం జరిగిందో కూడా తెలియదు. ఎందుకంటే అట్లా ఫుల్ ఈనా అయిపోయి ఇక్కడ మనం ఏం చేయలేదు. బయటకు కూడా చూడటానికి వెళ్ళలేదు కదా వర్షం పడుతుందా ఏం లేదా అనేసి బయట పోయి చూస్తే తెలిసింది మనకి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ గైస్. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ నాకైతే లైక్స్ లేవు, కామెంట్స్ లేవు, సబ్స్క్రైబ్ కూడా లేదు. బయట నుంచి చాలా తక్కువ వస్తున్నాయి. సో ఐఎమ్ డూయింగ్ దిస్ ఓన్లీ ఫర్ వన్ పర్పస్, ఫర్ మై సోల్ సాటిస్ఫాక్షన్ అంతే. ఇంకా లైక్స్, షేర్స్, సబ్స్క్రైబ్స్ అంటారా, ఐ కెన్ హ్యాండిల్ ఇట్, నో ప్రాబ్లం. నేనైతే నార్మల్గా నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేసుకుంటున్నా వీడియోస్. లైక్స్ వస్తున్నాయా లేదా అని అయితే చూసుకోవాలి. జస్ట్ ఫర్ రిమైండర్ నేను చెప్తున్నా అంతే. ఇక్కడ అయితే రూమ్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా. ఇంకొక 1 or 2 kilometers. ఈ ఫ్లైఓవర్ దిగితే ఇంకా రీచ్ అయిపోయినట్టే నేను ఆల్మోస్ట్. ఎక్కడికక్కడ సిగ్నల్స్ కొంచెం వెళ్ళేదారి ఇటు రావులపేట నుంచి వస్తే నేను వెళ్ళే రూట్కి తక్కువ అనమాట సిగ్నల్స్. సో అందుకే ఈ రూట్లో వచ్చాను నేను. మళ్ళీ డిఎల్ఎఫ్ నుంచి వస్తే అసలు గ్యాప్ ఉండదు, సిగ్నల్స్ పడతాయి. దానికి తోడు రోడ్డు ఒకటి బాగాలేదని చెప్పా కదా, ట్రాఫిక్ కూడా ఫుల్ పెరిగిపోయింది ఆ రోడ్డు. ఇంటికి వెళ్ళాక మళ్ళీ తినే ఓపిక కూడా లేదు. ఎందుకంటే మధ్యాహ్నం తిన్నదే ఇంకా నాకు రాలేదు, అంత విన్నాం మరి ఈరోజు. సో ఈరోజు నైట్కి ఇంకా తినకుండా పడతారా బెటర్ అనిపిస్తుంది నాకైతే. రూమ్కి అయితే రీచ్ అయిపోయాము, కానీ చూడాలి పార్కింగ్ స్పేస్ ఉందో లేదో. వచ్చిన ప్రతిసారి రూమ్ బండి తీస్తే చాలు, నైట్ నేను లేట్కి వచ్చేదానికి ఎవడో ఒకటి వచ్చి నా స్పేస్ ఆక్యుపై చేస్తున్నాడు. అసలు ఉండే పార్కింగ్ ప్లేస్ తక్కువ, దాంట్లో కార్ ఒకటి ఉంటుంది మా రూమ్ దగ్గర. ఇంకా అది చూడాలి ఎవడైనా ఉన్నాడు లేదో, లేకపోతే తీసేసారో బైక్ పార్కింగ్ పెట్టడానికి గ్యాప్ ఉందో లేదో. గేట్ ఒకటి అసలు ప్రతిసారి ఆపి దిగి తీసుకోవాల్సి వస్తుంది. ఈరోజు అయితే ఎవరు బయటికి వెళ్తున్నారు, సో ఫ్రీగా గేట్ ఓపెన్ అయింది. మళ్ళీ దిగక్కర్లేదు బండి, హ్యాపీగా లోపల పెట్టేసి ఇంకా పైకి పోవచ్చు మనం. సరే అనుకున్నదే. అదృష్టం ఉన్న అమ్మాయిలు కాదు, గేట్ తీశారు. ప్రతిరోజు వచ్చేసరికి నేను తీసుకోవాల్సి వస్తుంది గేట్. ఏంటి ఈరోజు నాకు పార్కింగ్ లేదా నా బండికి? నా ప్లేస్ పేరు రాసి పెడతారు కానీ ఇంకొకటి వచ్చి ఆక్యుపై చేస్తాడు రోజు. ఏం రోజు ఇది. సో గాయస్, ఇది మన 1 day ఆఫీస్ అయితే ఇంకా ఇట్లా అయింది ఈరోజు. ప్రతిరోజు ఇలానే ఉంటుందని చెప్పను, కానీ ఈరోజు అయితే ఇలా అయింది బాగానే. సో బాయ్ బాయ్.